నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రైతు భరోసా అంటోంది కాంగ్రెస్, రైతు గోస అంటోంది బీఆర్ఎస్, ఆపరేషన్ తెలంగాణ అంటోంది బీజేపీ. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో మూడు పార్టీల మధ్య దరువు మారుమోగిపోతోంది. తెలంగాణ రాజకీయం అనూహ్యంగా మారుతున్నట్టుగా కనిపిస్తోంది. ఒకరిపై ఒకళ్ళు పైచేయి సాధించేందుకు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే మధ్యలో తామేం తక్కువ కాదంటోంది బీజేపీ. బెంగాల్ ఫార్ములాతో ముందుకెళ్లేందుకు పక్కాగా ప్లాన్ గీస్తోంది. దీంతో రైతు భరోసాతో సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా ముందడుగేస్తుంటే సర్తో అప్రమత్తం అంటూ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తోంది గులాబీ దళం. మొత్తంగా తెలంగాణ రాజకీయం మూడు పార్టీల చుట్టూ రసవత్తరంగా మారుతోంది. ఇంతకీ తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చేదెవరు? రానున్న రోజుల్లో శ్రీరామరక్షగా ఉండేదెవరు? రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి చర్చ జరుగుతోంది? భరోసా ఎవరిది? దానిపైనే వాటి స్పెషల్ డిబేట్లో మాట్లాడదాం. రైతు చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. రేవంత్ సర్కార్ చేపట్టిన రైతు భరోసాపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో అన్నదాతలకు పెట్టుబడి సాయంగా అందిస్తున్నాం అంటోంది కాంగ్రెస్. మొదటి విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 44,28,000 మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్లు జమయ్యాయి. తమది రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు హస్తం లీడర్లు. మన ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీ ఒకేసారి మొదటి సంవత్సరం కష్టాల్లో నుంచి 21,000 కోట్లు 25 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేశాం. గత ప్రభుత్వం కూడా చెప్పింది, కానీ చెయ్యకపోవటం మూలాన ఆ రైతులకి అప్పులు పుట్టలేదు, పైగా మిత్తి వడ్డీ కట్టి వాళ్ళు ఇచ్చిన దానికంటే 10,000 కోట్ల భారం ఆనాటి రైతుల మీద వేశారు. అందుకనే ఆ రైతులు ఆ పాలన్ని బంగాళాఖాతంలో కలిపారు. అటువంటి వాళ్ళు కూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళ కనీసం మానవత్వం ఉండాలి. ఆనాడు రైతాంగాన్ని కష్టాలు పాలు చేసినటువంటి మీరే ఈ రోజు నీతులు చెప్పకుండా సిగ్గు లేకుండా బజార్లో తిరుగుతుంటే ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. మరోవైపు రైతు భరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట కాంగ్రెస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ పీఆర్ స్టంట్లు చూసి రైతులు అసహ్యించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీని పూర్తిగా అమలు చేయకుండా రైతుల గొంతు కోశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఢిల్లీ టూర్లు, పబ్లిక్ మీటింగులకు పెడుతున్న కోట్ల ఖర్చును ఆదా చేసుంటే రైతులకు పెట్టుబడి సాయం దక్కేదన్నారు. రైతుల ఆశీర్వాద సభ కాదు నువ్వు పెట్టుకోవాల్సింది, రైతు వంచన సభ అని పెట్టుకో. రైతుల్ని అడుగడుగున మోసం చేసింది కదా రేవంత్ రెడ్డి. 100 రోజులకు వచ్చింది ఆ రైతు బంధు వేయలే గాని మళ్ళీ ఇప్పుడు వానకాలం రైతు బంధు ఇవాళ ఒక 2 ఎకరాలకు వేస్తారట. యాసంగి 2 ఎకరాలు వేసిండు, మిగతాది ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు వానకాలం 2 ఎకరాలు వేస్తా అని ఇవాళ రైతు ఆశీర్వాద సభ అని పెట్టి అసలు రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అన్న అమలైందా? ఏం చెప్పినావు నువ్వు? రైతులకు రుణమాఫీ చేస్తాను. ఇలా 2 లక్షల లోపోళ్ళకి గాలే, 2 లక్షల పైనోళ్ళకు కూడా రుణమాఫీ గాలే. ఏం ఒట్లు పెట్టుడు? అప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఏమన్నాడు? కనబడ్డ దేవుని మీదల్లో ఒట్టు పెట్టిండు. మన పాలమూరు కురుమూర్తి మీద కూడా పెట్టి. ఇక గల్లీలో కమలం, ఢిల్లీలో కమలం అంటోంది బీజేపీ. నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ రాకతో కాషాయ కార్యకర్తల్లో నయా జోష్ కనిపిస్తోంది. కాంగ్రెస్ ఢిల్లీ దర్బార్కు తెలంగాణను ఏటీఎంగా మార్చారని నితిన్ నబీన్ విమర్శించారు. దేశంలో 12 ఏళ్లలో చాలా పరివర్తన వచ్చిందన్నారు. బీజేపీ కార్యకర్తల కష్టాలతో బెంగాల్లో గెలిచామని చెప్పుకొచ్చారు నితిన్ నబీన్. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసే ఉన్నాయంటూ విమర్శించారు నితిన్ నబీన్. ऐसी सरकार है जो अभी भी आरआर टैक्स के माध्यम से दिल्ली के दरबार को पैसा पहुंचाती है, और ये तेलंगाना का जो ये आरआर टैक्स है इसको निश्चित रूप से तेलंगाना की जनता का जो मेहनत और परिश्रम का पैसा है वो आरआर टैक्स में नहीं जाएगा. हम उस सरकार को ही उखाड़ फेंकेंगे जो इस प्रकार के टैक्स के माध्यम से हमारे लोगों की शोषण करने का काम करता है. मित्रों, हम लोगों ने अपनी लड़ाई को तय कर लिया है. सड़क से लेकर सदन तक इस सरकार को घेरेंगे और इस सरकार की उल्टी गिनती निश्चित रूप से आज से ही शुरू हो गई है. मित्रों, कि तेलंगाना में एक ऐसी सरकार है దక్షిణాది రాష్ట్రాల్లో ఓటర్ నాడిని పసిగట్టడం, ఓటర్లను ప్రసన్నం చేసుకునే విషయంలో బీజేపీ పక్కా స్కెచ్తో ముందుకెళ్తోంది. హిందుత్వ నినాదం భుజానికెత్తుకున్న పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఆశాకిరణంలో కనిపిస్తున్నారు.
దీంతో రానున్న రోజుల్లో రాజకీయాలు మరింత ఉత్కంఠ కలిగించేటువంటి అవకాశం ఉంది.